హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేనైతే ఈ ఉగాది పండుగ అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇంట్లో జరుపుకున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. సో అమ్మ వాళ్ళ ఇంట్లో ఏ విధంగా ఉగాది పండుగ అనేది జరుపుకున్నాను అండ్ అమ్మ చేసిన గారెలు అండ్ లడ్డూల ప్రాసెస్ మొత్తం ఉంటుంది. అండ్ ఈ ఉగాదికి అయితే అమ్మమ్మ మనవరాలకి అయితే గాజులు, మనవళ్ళకు అయితే లడ్డూలు అయితే పెడుతున్నారు. సో ఆ అమ్మ అయితే పెట్టింది. ఆ వీడియో కూడా ఉంటుంది. మొత్తం వీడియో ఎండింగ్ వరకు చూసేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్రతి ఉగాదికి అయితే మా డాడీ అయితే ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత గుడ్డలకి అయితే ఈ విధంగా కంకణం అండ్ పసుపు కుంకుమతో పూజ చేసుకొని పొలం దగ్గరికి వచ్చి ఈ విధంగా కొత్త సాలు అయితే చేస్తారు. కొత్త సాలు చేసి ఇంటికి వెళ్ళి పచ్చడి అండ్ భక్ష్యాలు అయితే తీసుకుంటారు. మీరు కూడా మీ ఇంట్లో కూడా ఇలా చేస్తే కామెంట్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ డే అయితే పిల్లల కోసం అమ్మ అయితే కొన్ని అయితే పిండి వంటలు అయితే చేసింది. గారెలు, లడ్డూలు అయితే చేసింది. గారెలు క్రిస్పీగా రావాలంటే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. మంచిగా ఇప్పుడు చక్కగా క్రిస్పీగా మంచిగా ఉంటాయి. టేస్ట్ అయితే చక్కగా తింటారు పిల్లలు కూడా. దీనికోసం బియ్యపిండి తీసుకొని మంచిగా సరిపడా కారము, ఉప్పు, జీలకర్ర అండ్ ధనియాలు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ పల్లీలు కూడా వేసుకోవాలి. ఈ విధంగా పల్లీలను, కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోవాలి. కొంచెం ఉల్లిగడ్డ వెల్లుల్లి మిక్స్ పట్టుకొని వేసుకోవాలి. తర్వాత బొబ్బరి పప్పు ఉంటుంది కదా, అది కూడా నానబెట్టుకోవాలి. శనగపప్పు కూడా వేసుకోవచ్చు నానబెట్టుకొని. బొబ్బరి పప్పు ఈ విధంగా వేసి చక్కగా అంతా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే వేడి చేసుకొని యాడ్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల మంచిగా గారెలు అయితే క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఈ ప్రాసెస్లో మొత్తం కలుపుకోవాలి. పిండినంతా కలుపుకొని మనం చేసుకున్నంత ముద్దనైతే ఈ విధంగా బాగా మెత్తగా కాకుండా గట్టిగా కలుపుకొని చిన్న ఉండల్లాగా చేసుకొని గారెలు ప్రెస్ ఉంటుంది కదా, దాంట్లో అయితే మంచిగా గారెలు ప్రెస్ చేసుకోవాలి. చేసుకొని మధ్యలో హోల్ వేసుకొని గారెలు అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడైతే చక్కగా మూకుడు పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ పోసుకొని వేడయ్యాక ఈ గారెలన్నిటిని కాల్చుకుంటే చక్కగా గారెలు అయితే రెడీ అయిపోతాయి. చాలా అయితే లడ్డూలు అయితే చేసేసింది. లడ్డూలు కూడా ఈజీ ప్రాసెస్ అండి. దీనికి శనగపిండిని 1 kg తీసుకొని పిండిని అయితే చక్కగా లూజ్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే పొయ్యి మీద కడాయి పెట్టుకున్న ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్న తర్వాత ఈ మనం కలుపుకునే పిండిని చిల్లుల గిన్నె ఉంటాయి కదా, దాంట్లో పోసుకొని ఈ విధంగా కిందికి పడేలా ఒక గిన్నెతో ప్రెస్ చేసుకున్న తర్వాత బోంది అనేది కింద పడుతుంది, ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం గట్టిగా ఫ్రై చేసుకోకూడదు, దూరగా వేయించుకోవాలి. ఈ బూంద అనేది ఇలా వేయించుకున్న బూందని అయితే చేసి వేరే గిన్నెలో మొత్తం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనుకుంటే ఈ విధంగా ఆయిల్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఆనకం అయితే పట్టాలి. దీనికోసం మనం ఒక గిన్నె తీసేసుకొని దీనికి ఈక్వల్ క్వాంటిటీలో షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 kg పిండికి 1 kg షుగర్ తీసేసుకొని షుగర్ మునిగేలాగా అయితే వాటర్ పోసుకొని ఇది లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా కలుపుకొని మరిగించుకోవాలి. ఈ విధంగా చక్కగా మరుగుతున్నప్పుడు దీనిలో కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం పాకం వచ్చిందా లేదా చూసుకోవడానికి అయితే ఒక గిన్నెలో వాటర్ అయితే పోసుకొని ఈ పాకం వచ్చిందా లేదా అని కొంచెం 2 డ్రాప్స్ వేసుకొని
తీసుకొని చూస్తే ఈ విధంగా గట్టిగా వచ్చిందనుకో, ఇప్పుడైతే మనం ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఈ బూందునైతే ఈ పాకంలో వేసుకుంటూ కలుపుకోవాలి. స్టవ్ నుండి దింపేసుకోవాలి. పాకాన్ని దింపేసుకొని మనం ఈ ఫ్రై చేసుకున్న ఈ బూందనైతే దీంట్లో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు ఈ షుగర్ సిరప్ అనేది బూందులోకి వెళ్ళి స్వీట్నెస్ అనేది చక్కగా వస్తుంది. సో ఈ విధంగా మొత్తం కలిసేలాగా చక్కగా నీట్గా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మొత్తం చల్లారయ్యాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా మొత్తం కొంచెం గోరువెచ్చగా అయ్యేలాగా చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత మనకైతే ఈ స్వీట్నెస్ అనేది చక్కగా వాటిలో కలుస్తుంది. బూందులో కలిసి ఈ షుగర్ సిరప్ అనేది దాంట్లోకి వెళ్ళి మంచిగా కలుస్తుంది. కలిసిన తర్వాత ఇప్పుడైతే మనం చిన్న చిన్న లడ్డూలాగా మనకు నచ్చిన షేప్లో అయితే చుట్టుకోవాలి. చిన్నగానైనా పెద్దగైనా మనకు నచ్చిన షేప్లో ఇలా లడ్డూలాగా చుట్టుకుంటే మనకైతే ఎంతో టేస్టీ అయినా హోమ్ మేడ్ లడ్డూలు అయితే తయారైపోతాయి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ ఉగాది పండుగను ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.